హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే సింగరేణి కాలేజ్ లో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడం జరిగినది. మరి ఈ యొక్క సింగరేణి కాలేజ్ కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ వీడియో ఇంతకు ముందే చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైతే చూడలేదో ఆ యొక్క వీడియోని చూడండి. అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మరి ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే, ఏదైతే సింగరేణి కాలేజ్ కి సంబంధించిన వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క కెరీర్స్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఒకసారి చూడండి, నోటిఫికేషన్ అని ఉంది కదా, నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుందండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ అప్లై ఆన్లైన్ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దానికంటే ముందు మనము ఒకసారి నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూడాలనుకుంటే, టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి పోస్ట్ కోడ్ అనేది అక్కడే ఆటోమేటిక్ గా వస్తున్నది. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ అంటే ఏదైతే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉందో ఆ యొక్క మార్క్స్ మెమో ప్రకారంగా మీరు ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఫోన్ నెంబర్ మీకు వర్కింగ్ కండిషన్ ఉందో ఆ యొక్క ఫోన్ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీ సేవ గానీ ఇంటర్నెట్ షాప్ వాళ్ళది కానీ అసలే ఎంటర్ చేయకండి, అంటే మీ పర్సనల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సేమ్ నెంబర్ ఇక్కడ మనం కన్ఫర్మేషన్ కోసం అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ నెంబర్ ఏదన్నా ఉంటే అది ఎంటర్ చేయండి. ఇది అంత మ్యాండేటరీ ఏం కాదు, ఒకళ్ళు ఉంటే ఎంటర్ చేయండి. అదే విధంగా ఈమెయిల్ అడ్రస్ కూడా మీ పర్సనల్ ది మాత్రమే ఎంటర్ చేయండి, ఎందుకంటే దానికే ఓటీపీ వస్తుంది. ఇతర ఇన్ఫర్మేషన్ అంతా ఆ యొక్క మెయిల్ కి మాత్రమే రావడం జరుగుతుంది. సేమ్ ఈమెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ మళ్ళొకసారి ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫికేషన్ కోసం అడుగుతుందండి, రీవెరిఫై కోసం అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ నేమ్, ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారని చూపిస్తుంది. క్యాండిడేట్ నేమ్ మీరు ఏ నేమ్ అయితే ఇచ్చినారో ఆ యొక్క నేమ్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అదే విధంగా మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నట్టయితే ఇక్కడ మనకు టిక్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇవన్నీ టిక్ చేసిన తర్వాత రీవెరిఫై అనేది క్లిక్ చేయండి. రీవెరిఫై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకసారి చూసుకోండి, రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదండి, రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అదే విధంగా మన మొబైల్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పిన కదండి, ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది అడగడం జరుగుతుంది. ఓటీపీ అడిగిన తర్వాతనే నెక్స్ట్ ఈ ప్రాసెస్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ అంత ప్రాసెస్ కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి. మనకి ఏదైతే అప్లికేషన్ ఐడి లాగిన్ ఐడి మరి పాస్వర్డ్ వస్తుంది కదా, ఆ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ తో మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ చూపిస్తుందండి, అది చూసుకోండి. అదే విధంగా అప్లికెంట్ నేమ్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు ఆల్టర్నేట్ నెంబర్ ఏదైతే మనం ఇచ్చినామో అది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనము గో టు అప్లికేషన్, ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్ ని ఫర్దర్ గా ఫిల్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ గో టు అప్లికేషన్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జెండర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జెండర్ ఎంటర్ అంటే అక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది, దాంట్లో మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, నేషనాలిటీ మనం ఇండియన్ సిటిజన్స్ కాబట్టి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ యు డొమినికన్ ఆఫ్ తెలంగాణ అని ఉంది కదా, మనం ఎస్ అని క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. ఇదంతా క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు హ్యావ్ యూ కంప్లీటెడ్ 4 years ఆఫ్ స్టడీ ఫ్రమ్ 1st to 7th స్టాండర్డ్ ఇన్ ద గివెన్ డిస్ట్రిక్ట్స్, ఏదైతే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, జనగాం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్,
ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ లలో మీరు ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు చదివినట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ అని ఉంది కదా, ఏదైతే మీ క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదే విధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 అండ్ మార్క్ 2 అని ఉంది కదా, ఏదైతే ఎస్ఎస్సి లో మనకు ఆల్రెడీ మనకు ఎంటర్ చేసి ఉంటుందండి. దాంట్లో మనకు అంటే పుట్టుమచ్చలు కానీ లేదంటే ఇంకేదైనా మార్కులు మనకు ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసి ఉంటారు. సేమ్ అదే యాజ్ గా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అంటే కింద అదే అప్లికేషన్ మన కింద చూపిస్తుందండి. ఆర్ యు ఏ పర్సన్ విత్ మినిమం 40% డిజబిలిటీ, అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా అనేది ఇక్కడ తెలియజేయడం అనేది. మీరు నో అంటే నో అని క్లిక్ చేయండి, ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఆర్ యు ఏ వర్కింగ్ ఎంప్లాయ్ ఆఫ్ సింగరేణి అంటే ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే అంటే సింగరేణి కాలేజ్ ఎంప్లాయ్ అయితేనేమో ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అదే విధంగా క్యాండిడేట్స్ అప్లికెంట్ ఫుల్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంటుందండి. అదే విధంగా ఫాదర్ నేమ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. నెక్స్ట్ ఇక్కడ మీరు అంటే ఆ డ్రాప్ డౌన్ లో బాక్స్ అంటే ఆప్షన్స్ ఉంటాయండి, ఏ ఆప్షన్ కిందకి వస్తారో ఆప్షన్ ని క్లిక్ చేయండి. అదే విధంగా ఇక్కడ ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్ మనకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రిఫరెన్స్ సిటీ, ఏదైతే మనము ఎంట్రన్స్ టెస్ట్ రాయాలనుకుంటున్నామో ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ మనకు ఏ సిటీలో అయితే రాయాలనుకుంటున్నామో సిటీ నెంబర్ 1, 2, 3 అంటే హైదరాబాద్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే హైదరాబాద్ ఉంది, ఖమ్మం ఉంది, వరంగల్ ఉంది, హన్మకొండ ఉంది, కొత్తగూడెం, ఖమ్మం. ఇవి 6 సిటీస్ ఉంటాయండి. మీకు ఏ సిటీ అయితే దగ్గర అవుతుందో ఆ సిటీని క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మరి మనం ఏం చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు కమ్యూనికేషన్ అడ్రస్ అంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు హౌస్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, ఆ తర్వాత స్ట్రీట్, ఆ తర్వాత మనం ఏ కంట్రీ అంటే ఇండియా అని క్లిక్ చేసేసుకోండి. స్టేట్ తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టేట్, ఏపీ స్టేట్ అయితే ఏపీ స్టేట్ అని క్లిక్ చేసుకోండి. సిటీ ఏ సిటీ కిందకి వస్తారు, వరంగల్, హైదరాబాద్ లేదంటే జనగామ, ఇట్లా ఆ డిస్టిక్ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత పిన్ కోడ్. ఒకవేళ ఇదే సేమ్ అడ్రస్ మనకు పర్మనెంట్ అడ్రస్ అయితేనేమో పర్మనెంట్ అడ్రస్ దగ్గర ఎస్ అని క్లిక్ చేయండి, సేమ్ ఆటోమేటిక్ గా యాజ్ ఈజ్ గా వస్తుంది. ఒకవేళ నో అయితేనేమో నో అని ఎంటర్ చేసేసి పర్మనెంట్ అడ్రస్ అయితే ఏదైతే ఉన్నదో ఆ అడ్రస్ ని మనము ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ని క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ ని క్లిక్ చేసిన తర్వాత మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర మనము ఏదైతే 10th క్లాస్ లో మనం ఏ బోర్డు కింద అయితే చదువుకున్నామో అంటే ఎస్ఎస్సి బోర్డు, స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఉంది కదా, ఇయర్ ఆఫ్ పాసింగ్ లో మనం ఏ ఇయర్ లో 10th క్లాస్ పాస్ అయిన దాని గురించి మనం ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ యొక్క ఇయర్ ని మనం ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఏ స్కూల్ అయితే చదువుకున్నారో ఆ స్కూల్ నేమ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే మనం ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు మార్క్స్ అనేది పర్సెంటేజా లేదంటే సిజిపిఏ ప్రకారంగా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే పర్సెంటేజ్ చూపిస్తుంది అండి. పర్సెంటేజ్ క్లిక్ చేయండి. పర్సెంటేజ్ క్లిక్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ మీరు పొందినారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎన్ని మార్క్స్ టోటల్ మార్క్స్ ఏవైతే ఉన్నా అవి అంటే ఒక 1000 కి మనకు ఒక అంటే దీంట్లో 10 సిజిపిఏ కాబట్టి 10 అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎంత అయితే వస్తుందో ఆ యొక్క మార్క్స్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత 12th క్లాస్ మార్క్స్ అంటే ఇంటర్ మార్క్స్ అనేది మీరు ఏ బోర్డు కింద చదువుతున్నారో అంటే ఏ బోర్డు కింద చదివినారో ఆ బోర్డు యొక్క స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఏ ఇయర్ లో పాస్ అయినారో అది కూడా ఎంటర్ చేయండి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఇంటర్మీడియట్ మీరు ఎక్కడ చదువుకున్నారో అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ అని క్లిక్ చేయండి. పర్సెంటేజ్ క్లిక్ చేసిన తర్వాత 10th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ లో 1000 ఇక్కడ ఎంటర్ చేయండి. 1000 కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు డిగ్రీకి సంబంధించిన అంటే బిఈ, బీటెక్, ఎంసీఏ ఇక్కడ మనకి ఇంజనీరింగ్ మార్క్స్ అడుగుతుందండి, అవి ఎంటర్ చేయండి. అంటే ఇంజనీరింగ్ సంబంధించింది అప్లై చేస్తున్నాం కాబట్టి ఎంటర్ చేయండి. ఒకవేళ ఐటీఐకి సంబంధించి ఐటీఐ అడుగుతుందండి. నెక్స్ట్ అంటే ఇంతకు ముందు దాంట్లో అడుగుతుంది. ప్రస్తుతానికి నేను ఇంజనీరింగ్ సంబంధించిన పోస్ట్ కి అప్లై చేస్తున్నాను కాబట్టి అది అడుగుతున్నాను. సో ఇక్కడ మనకు బిఈ, బీటెక్, నెక్స్ట్ ఎంసీఏ ఏదైతే చదువుకున్నామో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ ఎంటర్ చేసేసి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్సా లేదంటే మెకానికలా, ఎలక్ట్రికల్ అక్కడ అడుగుతుంది మనకు అంటే పోస్ట్ బట్టి. అది ఎంటర్ చేసిన తర్వాత ఏ ఇయర్ లో మనం బీటెక్ అనేది పాస్ అయినామో అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం పర్సెంటేజ్ అని క్లిక్ చేసేసి మీకు బీటెక్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ఎంటర్ చేయండి. టోటల్ మార్క్స్ ఎన్నో ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ దానికి వెళ్తే మనకు 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th వీటికి సంబంధించిన ఏదైతే మనకు డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఏం అడగదండి, కాలేజ్ నేమ్ అడుగుతుంది అంటే స్కూల్ నేమ్ అడుగుతుంది. స్కూల్ నేమ్ తర్వాత ఎక్కడ చదువుకున్నారు,
ఏ డిస్టిక్ కిందికి వస్తుంది, ఏ మండల్ కిందికి వస్తుంది అనేది అడుగుతుంది. అంటే ఈ యొక్క 7th క్లాస్ వరకు సేమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ప్లస్ మార్క్ ని క్లిక్ చేయండి, ఆ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్లోడ్ ద స్కాన్ కాపీ ఆఫ్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ పేమెంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మోడ్ ఉంది కదా, పేమెంట్ దగ్గర చూజ్ ఆన్లైన్ మోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి అంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్కి వెళ్తుందండి. పేమెంట్ చేసిన తర్వాత మనము ఏం చేయాలంటే ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఐ అగ్రీ క్లిక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. ఒకవేళ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.